మిగతాదంతా కూడా మన సాయి కృష్ణ బ్రదర్, ప్రసాద్ టెకెన్ తెలుగు బ్రదర్ గురించి మాత్రమే మాట్లాడతాను. ఎట్ ద సేమ్ టైం ఎవరెవరు యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ మాట్లాడతాను. ఓకే, మన లైఫ్లో మన కష్టాలు మనల్ని బాగా కృంగదీసేస్తాయి. ఇలాగా అంటే మన కష్టాలు మనల్ని ఇలా చేస్తాయి. మనం ఇన్ని కష్టాలు పడ్డాం, లైఫ్లో పడాల్సినన్ని కష్టాలు పడిపోయాం కదా. పడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం లైఫ్లో స్ట్రైట్గా వచ్చేసాక ఏమైంది? పేపర్ ఎక్కడైనా పడిపోతుందా, వాలిపోతుందా? లేదు కదా. ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకున్నారు ఓన్గా. ఎలా అంటే ఆయన దగ్గరున్న అమౌంటే కాకుండా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి, వడ్డీలకు తీసుకొచ్చి 1.5 కోటి పెట్టి ఒక కంపెనీని, పిక్సెల్స్ అనే ఒక కంపెనీని ఓపెన్ చేశారు. అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ అండ్ వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కానీ ఆయన మీద దాడికైతే దిగిపోయారు. ఇది తట్టుకోలేక సాయి కృష్ణ బ్రదర్ ఏం చేశారంటే దానికి రిలేటెడ్గా కొంతమంది యూట్యూబర్లు స్టార్ట్ చేశారు. ఈ పాయింట్ నోట్అవుట్ చేస్తూ సో ఇలాంటి ఒక బ్రదర్ యూట్యూబరు, పాపులర్ యూట్యూబరు ఇలా ఇంకొక యూట్యూబర్ మీద బెదిరింపుకి దిగిపోయాడు. ఇప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి టెక్ ప్రసాద్ గారు. ఆయన ఎవరో కాదు, నేనే. నా కొడుకు బర్త్డే ఉంది అని చెప్పింది కూడా నేనే. షాపింగ్లో బిజీగా ఉన్నాను అని చెప్పింది కూడా నేనే. సాయి కృష్ణ బ్రదర్ గారు ఆయనకు వచ్చిన పెయిన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, ఈయన మాట్లాడిన దాంట్లో కూడా తప్పు లేదు. ఇద్దరు కూడా వాళ్ళ భావాలని వ్యక్తపరుస్తూ వచ్చారు. మీరు ఈ వీడియో గురించి ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద సజెషన్ లిస్ట్లో ఉంది, అలాగే కామెంట్ బాక్స్లో ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా వీడియో పూర్తిగా చూడాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఈ వీడియోని పూర్తిగా చూసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి.